పుష్ప 2 సినిమా షూటింగ్ కొంత భాగం అయ్యాక అడ్డంకులు మొదలైపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది ఈ సినిమా. అల్లు అర్జున్ పక్కన ఉన్న కేశవ అనే నటుడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఆయన లేకుండా కాంబినేషన్ కుదరదు. అది మొదటి అడ్డంకి. తర్వాత హెవీ బడ్జెట్ సినిమా. 1-2 సార్లు ఆలోచించి తీశారు. అలా నిడివి ఎక్కువ తీయడం, దాని ఎడిటింగ్లో తీయడం జరుగుతుంది. సినిమా ముగింపు అయ్యేసరికి నాగబాబు నిహారిక ఎపిసోడ్ బ్రేక్ చేసిందనే టాక్ ఇండస్ట్రీలో ఏర్పడింది. అదెలాగంటే ఆంధ్ర ఎలక్షన్లో నంద్యాల అభ్యర్థికి నర్మగర్భంగా అల్లు అర్జున్ సపోర్ట్ ఇవ్వడమే. నీ వెనుక నేనున్నాను అనేలా చేశాడు. అది చిరంజీవి ఫ్యాన్స్ కే కాదు, పవన్ ఫ్యాన్స్ కి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడితే అల్లు అర్జున్ వ్యతిరేక పార్టీకి ఇచ్చిన సపోర్ట్ చేయడంతో సోషల్ మీడియాలో నెగిటివ్ గా మారింది. మెగా కుటుంబంలో నెగిటివ్ గా ఉండేది నాగబాబు మాత్రమే అని విశ్లేషకులు అంచనా వేశారు. మెగా కుటుంబంలో ఎవరిపైనా ఏది మాట్లాడినా ముందుగా రియాక్ట్ అయ్యేది నాగబాబు మాత్రమే. దానివల్ల చాలాసార్లు వ్యతిరేకత కూడా తెచ్చుకున్నాడు. మా ఎన్నికల్లో అది మరింత కూడా పెరిగింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టైంలో అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్తో మన వాళ్ళు ఎవరు, బయటి వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు తెలిసింది అని నాగబాబు చేసిన ట్వీట్ పెద్ద ఎఫెక్ట్ వచ్చేలా చేసింది. దాంతో ఫ్యాన్స్ పూర్తిగా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మారిపోయారు. దానికి తోడు మరో కీలకమైన అంశం ఏంటంటే పుష్ప 2లో నిహారిక నటించింది. కొంత భాగం పూర్తయ్యాక ఆంధ్ర ఎలక్షన్స్ రావడంతో అల్లు అర్జున్ స్టేట్మెంట్ మెగా ఫ్యామిలీలో వ్యతిరేకత రావడం జరిగింది. ఆ తర్వాత నిహారిక కంటిన్యూ షెడ్యూల్ చేయకుండా వాయిదా వేస్తుందనే టాక్ కూడా ఫిలిం నగర్లో ఉంది. దాంతో పుష్ప సీక్వెల్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఆమె పాత్రను తీసేసి మరో నటితో చేయించడానికి దర్శకుడు సిద్ధమయ్యారట. సాయి పల్లవి చేస్తుందా, మరొకరు చేస్తున్నారనేది క్లారిటీ కూడా రాలేదు. దాంతో ఆగస్టులో జరగాల్సిన రిలీజ్ తప్పనిసరిగా వాయిదా వేయాల్సి వచ్చింది. దానికి తోడు ఎలక్షన్ల ఎఫెక్ట్తో విడుదలకు దగ్గర పడ్డా కొనేవారు వెనుకంజ వేస్తున్నారు. అందుకే మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. మొత్తంగా చూసుకుంటే పుష్ప 2 ఒకవేళ ఆడకపోతే నష్టపోయేది అల్లు అర్జున్ కాదు, నిర్మాత, దర్శకులు, టెక్నీషియన్స్కే బాధపడాల్సి వస్తుంది. కోట్లు పెట్టి తీసిన నిర్మాతకు పెద్ద లాస్ ఇది. ఏదేమైనా అన్ని సవ్యంగా జరిగి విడుదలకు నోచుకుని ఉండాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.